అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. ఈరోజు పడిపోతున్న ఈ లోగోలు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మంత్రి గారు నారాయణ గారు, అలాగనే కలెక్టర్ గారు, మరి మా తెలుగుదేశం సోదరులందరితో కలిసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలు త్యాగం చేసింది పదవుల కోసమో రాజకీయాల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం, పేదల యొక్క అణగారిన వర్గాలకి సమాన హక్కు కలిగించడం, గ్రామాలని అభివృద్ధి చేయడం ఆయన యొక్క ఆలోచన. మనం అందరం కానీ మన బిడ్డలు తరాలు గుర్తుండడం కోసం తెలుగుదేశం పార్టీ గతంలో మాట ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు సందర్భించి 58 అడుగుల స్టాచ్యూని కానీ మంత్రి నారాయణ గారి యొక్క పేపర్ ఇచ్చేస్తారు ఆయన సిఆర్డిఏ దాంట్లో 6.8 ఏకర్స్ ల్యాండ్ కానీ ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహం పేరు కానీ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎంతో సంతోషం. మరి మనందరం కానీ ఆయన ఆశయాల్ని ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీరాములు గారి యొక్క వర్ధంతి, ఈ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు అటు కలెక్టర్ గారు, మాజీ మేయర్ అజీజ్ గారు మరియు అనేక మంది నాయకులు వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉండే యొక్క స్టాచ్యూ దగ్గర వారికి నివాళులు అర్పించడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా తన ప్రాణాన్ని అర్పించాడు. 58 రోజులు నిరాహార దీక్ష తీసి తన ప్రాణాలు అర్పించిన సందర్భంగా ఆ రోజు భాషా ప్రయుక్త భాషను బేస్ చేసుకొని రాష్ట్రాన్ని విభజించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం, ఆ విధంగా మనం మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అంతకుముందు అందరినీ మద్రాసీలు అనేవాడు. అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలంటే ఏర్పడిన దానికి కారణం ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడలో నడిచారు. సబర్మతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటాం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో ఈ స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా కృషి చేశారు. అంతేకాకుండా హరిజనులు కూడా దేవాలయంలో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉద్యమం చేయటం, ఆ ఉద్యమ ఫలితంగా ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అనేక త్యాగాలు చేసి చివరికి తన ప్రాణాలు కోరుకున్న ఈ యొక్క పొట్టి శ్రీరాములు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీలో 6.8 ఎకరాలు
ఒక స్మృతివనం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్టీ. దాంట్లో యాక్చువల్గా వారి యొక్క విగ్రహాన్ని 58 అడుగులు ఎత్తు విగ్రహాన్ని యాక్చువల్గా ట్రస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అది కూడా త్వరలో పూర్తవుతుంది. ఇటువంటి గొప్ప వ్యక్తి ఆయన పుట్టింది మద్రాసులో, కానీ వారి పూర్వీకులందరూ ఉండింది గతంలో ఉన్న కంబైన్డ్ నెల్లూరు జిల్లాలో. అందుకని ఈరోజు యాక్చువల్గా అనేక మంది నాయకులతో కలెక్టర్ గారితో కలిసి ఈరోజు ఆ ప్లేస్ని విజిట్ చేస్తాను. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆ ఏరియా మొత్తం డెవలప్ చేయాలి, అది ఒక మంచి టూరిజంగా డెవలప్ చేయాలన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ పోయి అక్కడ దాన్ని స్టడీ చేసి, అంటే 2014-19లో కొంత డెవలప్ చేశాం, ఇంకా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు ఈవినింగ్ విజయవాడలో కూడా 6 గంటలకు యాక్చువల్గా మీటింగ్ ఉంది. యాక్చువల్గాను ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ఏరియాను కూడా వారి గుర్తు కోసంగా దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. శ్రీ పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి రోజున ఈరోజు నెల్లూరు జిల్లాలో గౌరవ మంత్రి గారు మిగతా అందరూ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. గౌరవనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు లైఫ్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. అతని ద్వారా చేసిన త్యాగం మనం ఎప్పుడూ కూడా మర్చకూడదు. ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆ వాల్యూస్ మనం ముందుకు తీసుకొని రావాలి. బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, షెడ్యూల్ కాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ వాళ్ళ కోసం పని చేయాలి. తర్వాత ఒక మిషన్ మోడ్లో ఒక ప్రజల సేవల కోసం పని చేయాలి. అతని లైఫ్ నుంచి మనం నేర్చుకున్నాము. గత 3-4 నెలల నుంచి కష్టపడి మొత్తం అడ్మినిస్ట్రేషన్ పని చేస్తున్నాయి. ఈరోజు కూడా సాయంత్రం మేము అక్కడికి అతని సొంత ఊరికి వెళ్ళడం జరుగుతున్నాయి. పైన నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన నిర్దేశాల ప్రకారం ఆ ప్రాంతంని కూడా నారాయణ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఒక హాలిస్టిక్ సమగ్ర అభివృద్ధి ఆ ప్రాంతంకి ఎలా చేయాలి, దీనికి కూడా ఒక నివేదిక తయారు చేసుకొని తొందరగా గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి రోజు. మనం అది ఆలోచించేసి ఆ వాల్యూస్ని అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి, ప్రజల కోసం ఎలా పని చేయాలి, ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఓకే.